Berapa saya kita mah? గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి ఇచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారు, ఇన్ఛార్జ్ ఎస్పీ గారు ప్రత్యేక వాహనంలో పోలీస్ దళాలను పరిశీలించేందుకు బయలుదేరుతూ ఉన్నారు. పెరేడ్ మైదానంలోని పోలీసు దళాలను ప్లాటూన్లను పరిశీలించేందుకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారు మైదానంలో బయలుదేరుతూ ఉన్నారు. ఈనాటి గణతంత్ర వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు స్వాతంత్ర సమరయోధులు మైదానంలో ఉన్నటువంటి పోలీస్ ప్లాటూన్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ట్రాఫిక్ పోలీస్ ప్లాటూన్ కమాండర్ డి అహ్మద్ హుసేన్ నేతృత్వంలో ఉన్న ప్లాటూన్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. హోంగార్డ్స్ ప్లాటూన్ కమాండర్ డి కల్పన గారి నేతృత్వంలో గౌరవ వందనాన్ని స్వీకరించి ముందుకు సాగుతున్నారు. మధు కుమార్ స్కౌట్స్ బాయ్స్ ప్లాటూన్ కమాండర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. శాలిని గైడ్స్ గర్ల్స్ ప్లాటూన్ కమాండర్ ఆ టీం గౌరవ వందనాన్ని స్వీకరించారు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు జిల్లా అభివృద్ధి పథంలో సాగుతున్న దృశ్యాలను ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఉన్న ఉద్యోగ సిబ్బందికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివాదం చేస్తూ ఉన్నారు. అనంతరం వేదికకు కుడివైపున ఉన్నటువంటి పుర ప్రముఖులు వీరందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు వేదికను సమీపిస్తూ ఉన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న స్వాతంత్ర సమర యోధులందరికీ అమర్ రహే అంటూ ఈ పరేడ్ మైదానంలోని ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు, నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు. వేదిక ముందు నుంచి కదులుతోంది రామహేశ్వర రెడ్డి గారి బృందం. గౌరవ కలెక్టర్ గారికి వందనాన్ని సమర్పిస్తూ వెళ్తున్నారు. అనంతరం సివిల్ పోలీస్ ప్లాటూన్ కమాండర్ చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ బృందం
వెళ్తూ ఉంది. ట్రాఫిక్ పోలీస్ కమాండర్ శ్రీ డి అహ్మద్ హుసేన్ గారి నేతృత్వంలో గౌరవ వందనం చేస్తుంది. హోమ్ గార్డ్స్ ప్లటూన్ కమాండర్ టి కల్పన గారి నేతృత్వంలో గౌరవ వందనం చేస్తూ వెళ్తున్నారు. ఎన్సిసి బాయ్స్ ప్లటూన్ కమాండర్ అభిలాష్ నేతృత్వంలో గౌరవ వందనం చేస్తూ సాగుతున్నారు. స్కౌట్స్ బాయ్స్ ప్లటూన్ కమాండర్ కె మధుకుమార్, గైడ్స్ గర్ల్స్ ప్లటూన్ కమాండర్ శాలిని నేతృత్వంలో గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకెళ్తున్నారు. అనంతరం పోలీస్ బ్యాండ్ పార్టీ ఎస్ఐ గారి నేతృత్వంలో పోలీస్ బ్యాండ్ పార్టీ గౌరవ వందనం సమర్పిస్తూ మంచిలాగా పరిగెత్తాల అయిపోయా. జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నారి బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రాగా 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర దేశంగా అవతరించింది. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పలువురు కమిటీ సభ్యులు ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారు. వారికి సందర్భంగా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. కర్నూలు జిల్లా వాస్తవ్యులు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ నాగప్ప గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కావడం జిల్లాకు గర్వకారణం. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం. దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. ఈ శుభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందించేందుకు పలు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏడాదికి 15% వృద్ధి రేటు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 247 విజన్ ప్లాన్ను రూపొందించింది. అదేవిధంగా కర్నూలు జిల్లా విజన్ ప్లాన్ కూడా రూపొందించుకొని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో స్థూల ఉత్పత్తి విలువ 2023-22-23లో 47,514 కోట్లు నమోదు కాగా 2028-29 సంవత్సరం నాటికి 107,782 కోట్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా 2023-23లో తలసరి ఆదాయము 174,392 కాగా 2028-29 సంవత్సరం నాటికి 3,90,411కు పెంచేందుకు విజన్ ప్లాన్ రూపొందించుకున్నాం. ఈ నేపథ్యంలో 100 రోజులు, ఏడాది, 5 ఏళ్ల కాల లక్ష్యాలతో జిల్లాలో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదల ముఖంలో చిరునవ్వులు నింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతులు తదితర 10 రకాల పెన్షన్లను 3,000 నుంచి 4,000 వరకు పెంచింది.
వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 వరకు పెంచడంతో పాటు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన మొత్తం 3,000ను కలిపి మొత్తం 7,000 అందించడం జరిగింది. అదేవిధంగా పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 నుంచి 15,000కు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, కిడ్నీ డయాలసిస్ రోగులకు 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. జిల్లాలో ఈ నెలలో 2,39,818 పెన్షన్దారులకు పెన్షన్ల పంపిణీ కోసం 102.83 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పెన్షన్ల పంపిణీలో వరుసగా 4 నెలలు దాదాపు 99% పెన్షన్లు అందించి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకోసం కృషి చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక అభివృద్ధి. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఐసి ఆధ్వర్యంలో 9,936 ఎకరాల్లో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ హబ్ను అభివృద్ధి చేసేందుకు తొలి దశలో 2,620 ఎకరాల్లో, రెండవ దశలో 2,120 ఎకరాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 1,200 ఎకరాల్లో ఎలక్ట్రికల్ వెహికల్ పార్క్, 150 ఎకరాల్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటుకు MOU జరిగింది. గుట్టపాడు క్లస్టర్లో 900 ఎకరాల్లో ఫార్మా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ముచ్చుమరి నుండి నీటి సరఫరా కోసం పైప్ లైన్ పనులు 54 కిలోమీటర్లకు గాను 33 కిలోమీటర్లు పూర్తయింది. జిల్లాలో 690 కోట్ల పెట్టుబడితో 3 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసిన కృషి జరుగుతుంది. పరిశ్రమల స్థాపనకు వీలుగా 92 మంది 7.6 కోట్ల పారిశ్రామిక రాయితీలు అందించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో MSME పార్కుల ఏర్పాటు ప్రతిపాదన రూపొందించడం జరిగింది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి వీలుగా ఓరకల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధితో పాటు రోడ్డు, రైల్వే మార్గాల అభివృద్ధిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తేవడం ద్వారా నిర్మాణ రంగాన్ని పునరుద్ధరించి ఆ రంగంపై ఆధారపడిన కార్మికులందరికీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనేదే రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం. స్టాక్ పాయింట్ నుంచి ఇసుక రవాణా చేసేటువంటి వాహనాల ఛార్జీలు కూడా నియంత్రించి అతి తక్కువ ఛార్జీలకే ఇసుక రవాణా అయ్యే విధంగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ కాకుండా పటిష్టమైన ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 5 డీసిల్వేషన్ పాయింట్ల ద్వారా ఇసుక అందిస్తున్నాం. మరో 4 ఓపెన్ ఇసుక రీచ్లను కూడా ప్రారంభించడం జరిగింది. మరో 3 రీచ్లు ప్రారంభించేందుకు అనుమతులు పొందే ప్రక్రియ పురోగతిలో ఉంది. రాష్ట్రంలో అర్హమైన పేదలందరికీ ప్రభుత్వం నిధులు నిందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో PMAY అర్బన్ గ్రామీణ కింద 67,770 ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇప్పటి వరకు 24,476 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 3వ విడత 100 రోజుల ప్రణాళికలో ఇళ్ల నిర్మాణంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. జనవరి 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మనకు 919 ఇళ్లను పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న NTR అవసరం పథకం నిధులను కూడా ఈ ఏడాది మార్చిలోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. 10వ తరగతిలో ప్రతి విద్యార్థి పాస్ కావాలన్న లక్ష్యంతో జిల్లా కేంద్రంలో వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా 10వ తరగతి విద్యార్థులు వర్చువల్ పద్ధతిలో పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 2,640 మంది ఉపాధ్యాయుల నియామకం జరగనుంది. దుక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలోని 1,433 పాఠశాలల్లో 2,21,604 మంది విద్యార్థులకు రోజుకు ఒక మెనూతో నాణ్యమైన రుచికరమైన పోషకాలతో కూడిన భోజనాన్ని అందించడం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లాలో 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 16 ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 8,679 మంది విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 12.22 లక్షల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద 2,67,564 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందజేశారు.
ఇంటర్మీడియట్ చదువుతున్న 13,643 విద్యార్థులకు బ్యాగ్, నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది. PMC కింద 1.09 కోట్లతో 8 పాఠశాలలో కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణం, 1.45 కోట్లతో 29 పాఠశాలలో PhD నిర్మాణం జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల కోసం 35 సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి విలువ పెంపు లక్ష్యంగా నూతన వ్యవసాయ విధానాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతులు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అమలు చేసేలా 25 పొలంపడి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జాతీయ ఆహార పోషక భద్రత పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 1.7 కోట్లతో జిల్లాలో 133 క్లస్టర్లలో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ప్రదర్శన క్షేత్రాలను జాతీయ నూనె అభివృద్ధి పథకం కింద 26 లక్షలతో 19 క్లస్టర్లలో పొద్దుతిరుగుడు, వేరుశనగ, ఆంధ్ర ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 30,134 హెక్టార్లు ప్రకృతి వ్యవసాయం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 14,600 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం అమలు చేశారు. 23,339 కౌలు రైతులకు హక్కుపత్రాలు అందించాం. వీరికి 16.75 కోట్ల అనుసరణ కల్పించాం. 19,500 భూసార పథకం నిర్వహించాం. సాయుధ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. ఖరీఫ్లో 1,56,900 రైతులకు పంటలు అందించడం జరిగింది. రబీలో 1997 కోట్ల రుణాలను లక్ష్యం నిర్వహించి రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రబీలో 24,709 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి 64 హెక్టార్లకు ఇప్పటి నమోదు చేయడం జరిగింది. ఆదోని మార్కెట్ యార్డులో డ్రైనేజీ, టాయిలెట్ చెరువులకు ప్రభుత్వం కూడా 1.3 కోట్లు మంజూరు చేసింది. త్వరలో పనుల పాలన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఉద్యానవన పంటల సాగు ఉత్పత్తి పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అగ్రికల్చర్ నుండి హార్టికల్చర్ పంట మార్పిడి, పోస్ట్ హార్వెస్టింగ్, మేనేజ్మెంట్, ప్రాసెసింగ్, మార్కెట్ విధానాలకు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తరణ ఉత్పత్తుల పెంచడం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో HIDA, మిషన్ ఆయిల్ పామ్, జాతీయ విద్యుత్ మిషన్ పథకాల ద్వారా వివిధ రాయితీ పథకాలు అమలు అవుతున్నాయి. ఇందులో భాగంగా 250 రైతులకు 1.5 కోట్ల సబ్సిడీ మంజూరు చేసి వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఖరీఫ్లో 2024లో అధిక వర్షాల కారణంగా 250 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసే అధికారులు రైతులకు పంట నష్ట పరిహారం కింద 33,33,15 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. మైక్రో ఇరిగేషన్ ద్వారా జిల్లాలో 15,000 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అతికొండలో టమాటా కోసం ఏర్పాటు తగిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బస్సుల పార్టీల మధ్య దృష్టి సాధించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో 20 నుంచి 30 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాల్లో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, రక్త నివారణ మందులు అందించడం, ఇతర వైద్య సేవలు, ఆరోగ్య పరీక్ష చేయడం జరుగుతుంది. ఇందుకోసం 54.56 lakhs నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో 1000 ఎకరాల్లో 100% రైతులు పశు కార్యక్రమాలు చర్యలు తీసుకుంటున్నాం. ఆరు పశువులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ 100% రైతులతో 1200 మినీ కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 450 మినీ కోట్లను కంప్లీట్ చేయడం జరిగింది. సో దాతల పశువులకు ఆప్షన్ కల్పించేందుకు అందరపల్లి గ్రామంలో నెంబర్ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 50 లక్షలు మంజూరు చేసింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద 10,000 కోట్ల కూలీలందరికీ మందులు కల్పిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 99 లక్షల 14 లక్షలు కాక ఇప్పటి వరకు 75 లక్షల 14 కల్పించి కూలీలకు 200 కోట్ల వేతనాలు అందించడం జరిగింది. కూలీలకు సగటున 290 రూపాయల వేతనం అందించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,025 కుటుంబాలకు మొదటి రోజుల పరీక్షలు కల్పించడం జరిగింది. సగటున ఒక్కొక్క కుటుంబానికి 35 రోజులు పరీక్షలు కల్పించడం జరిగింది. జిల్లాలో ఉపాధి హామీ నిధులతో 88.6 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు 22.3 కోట్లతో 1020 కోట్ల చిన్న సన్నకారు రైతులు ఆదాయం పెంపొందించేందుకు 45.22 కోట్లతో 4,419 ఎకరాల్లో పంటల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో వసతులు కల్పించడానికి దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో నామకులు చేపట్టేందుకు 7.9 కోట్లు మంజూరు చేసింది. త్వరలో పనులు చేపట్టి చర్యలు తీసుకుంటున్నాం. సాంఘిక సంక్షేమ హాస్టల్ నిర్వహణకు 9.8 కోట్ల రూపాయలు చేసింది. అలాగే బీటీ సంక్షేమ హాస్టల్ నిర్వహణకు
12,000 విడుదల చేయడం జరిగింది. బీసీ సిటీ సర్కిల్ ద్వారా బీసీ విద్యార్థులు మెగా టీఎస్సీ పరీక్షల కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ స్టడీ మెటీరియల్ స్టైఫండ్ మంజూరు చేస్తుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ లబ్ధిదారులు ఆర్థిక అభివృద్ధికి దాని అనుసంధానంతో ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీపం టూర్ పథకం కింద అర్హత లబ్ధిదారులకు 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీపం టూర్ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 3.3 లక్షల మంది లబ్ధిదారులకు మొదటి ఉచిత సిలిండర్ కోసం 2.16 కోట్ల రూపాయల బడ్జెట్ అందించింది. ధరల స్థిరీకరణలో భాగంగా జిల్లాలో 16 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కందిపప్పు మరియు 27 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వంటలు సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ప్రజల అవసరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 1995 సంవత్సరంలో పొదుపు ఉద్యమానికి ఆధ్వర్యమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో స్వయం సహాయ సంఘాలు చైతన్యానికి ప్రతీకగా స్థిరాభివృద్ధికి చిరునామాగా మారాయి. మహిళా సాధికారికలో భాగంగా సంఘాల మహిళలను ఉమెన్ ఎంటర్ప్రినర్స్ గా తీర్చిదిద్దేందుకు 16.5 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది. ఉన్నతి పథకం కింద అత్యంత పేదలైన ఎస్సీ/ఎస్టీ మహిళలకు 12.7 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా 10,597 స్వయం సహాయక సంఘాలకు 751 కోట్ల రూపాయలు, వెట్మా ద్వారా 5,227 సంఘాలకు 535 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుంది. పట్టణాల్లో సంఘాల మహిళలు ఉత్పత్తులు సేల్స్ కోసం జిల్లాలో 8 అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా శిక్షణ క్షేమంలో భాగంగా 18,060 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 19,621 మంది గర్భవతులు, 18,620 మంది బాలింతలు 1.86 lakhs మంది చిన్నపిల్లలకు పోషకాహారాలు అందించడం జరుగుతుంది. పిల్లలకు బాలపంతో పాటు గర్భవతులకు, పనులకు, టీకా విషయంతో పాటు పోషకాహారాలు అందించడం జరుగుతుంది. అంగన్వాడీ ద్వారా గర్భవతులు, చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితులు ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుంది. వైద్యారోగ్యం సామాన్యులకు వైద్య బంధాలనే ప్రభుత్వ లక్ష్యం. మాతా శిశుబంధాలను వివరించడంలో భాగంగా గర్భవతులకు, బాలికలు వ్యతిరేకత లేకుండా ప్రసూతి బంధాలు జరగకుండా వారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత ఏడాది 14 నుంచి ఏడాది వరకు ఎన్సీడీ సర్వే నిర్వహించి క్యాన్సర్, మధుమేహం, బీపీ వంటి పరీక్ష నిర్వహించి బాధితుల వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అలాగే పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలు కూడా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా ఏడాది 18,000 మంది బాధితులను మార్పులు వృద్ధి చేయడం జరిగింది. 108 వాహనాల ద్వారా 20,000 మందికి అత్యవసర వైద్య సేవలు అందించడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా జూన్ 2024 నుంచి డిసెంబర్ వరకు 14,000 మంది రోగుల వైద్య సేవలు అందించడం జరిగింది. జననీ సురక్ష యోజన కింద ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు 11,770 మంది లబ్ధిదారులకు 1.08 కోట్లు అందించడం జరిగింది. ప్రతిష్టాత్మక కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు. కొత్తగా నిర్మించిన డయాగ్నోస్టిక్ ల్యాబ్లో రేడియాలజీ సేవలు, సిటీ స్కాన్, ఈసీజీ, అల్ట్రాసౌండ్ తదితర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రేడియాలజీ విభాగంలో 4 ఎక్స్రే యంత్రాలు, సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేశాయి. ఓపీ సేవలు ఉద్దేశించి అదనంగా 8 ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశాయి. పార్లమెంట్లో అదనంగా 20 రకాల కార్యక్రమాలని అందుబాటులోకి తెచ్చాయి. ఏఎంసీ విభాగంలో 12 ఆర్ఎస్సీ పథకాలు ఏర్పాటు చేశాయి. ఎముకల సంబంధిత ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా 36 లక్షలతో డెక్సా స్కాన్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆసుపత్రిలో సిలిండర్ డ్రైనేజీ మరమ్మతుల కోసం ప్రభుత్వం 3 కోట్ల మంజూరు చేసింది. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అత్యవసర విభాగం, ఓపీ విభాగంలో 3 కొత్త అల్ట్రాసౌండ్ యంత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వాటిలో కోవిడ్ ఎల్ఈడీ ట్యూబ్ లైట్స్ 24 గంటల పరీక్షించుకు 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిష్టాత్మక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో భాగంగా పేద ఆరోగ్య తీర్చేందుకు జిల్లాలో 11 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. కర్నూలులో 5, ఆదూరులో 3, ఎమ్మూరులో 2, గూడూరులో 1 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. అన్నా క్యాంటీన్ ద్వారా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించడం జరుగుతుంది. 3 పూట్ల ఈ ఖర్చు 90 రూపాయలు కాగా ఇందులో 75 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత రహదారులు, అప్రోచ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి 67.58 కోట్లతో 830 కోట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 766 పనులు పూర్తి చేసి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. మిగిలిన పనులు యథాశక్తి పూర్తి కానున్నాయి.
అలాగే PMGY కింద 47 కోట్ల రూపాయలతో చేపట్టిన 11 రహదారుల పనులు చేపట్టగా 8 పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 పనులు మార్చిలోపు పూర్తి కానున్నాయి. నాబార్డు పథకం కింద 61.4 కోట్ల రూపాయలతో 12 పనులు చేపడుతున్నాం. మిషన్ కార్పొరేట్ పథకం కింద రోడ్లు భవనాల శాఖ ద్వారా జిల్లాలో 19.45 కోట్లతో జిల్లాలో 8.821 కిలోమీటర్ల రోడ్లపై ఇందులు కూర్చో పనులు జరుగుతున్నాయి. 82% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు నిరాకరణకు పూర్తి కానున్నాయి. నాబార్డు కింద 130 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించి 25.4 కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదించడం జరిగింది. అలాగే పాడైపోయిన చిన్న చిన్న విద్యుత్ నిర్మాణాలకు సంబంధించి 12 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే 10.8 కోట్లను ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో 1.45 కోట్లతో 702 రోడ్లకు మరమ్మతులు గుర్తించి 656 పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్ సాధారణ నిధుల కింద రహదారుల మరమ్మతులు, డ్రైనేజీల నిర్మాణాలు, అంగన్వాడీ భవనాల మరమ్మతుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 6.6 కోట్ల రూపాయలతో 144 పనులు చేపట్టడం జరిగింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దేశంలో ఎంపిక చేయబడిన 500 యాస్పిరేషన్ బ్లాక్స్ నదిగర, ఓలగొండ, చిప్పగిరి మండలాల ఎంపిక కాగా నిర్దేశించిన సూచికల్లో నదిగర దేశంలో 18వ ర్యాంకు, చిప్పగిరి 36వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ మండలాలు నీతి ఆయోగ్ సూచికల్లో ప్రగతి సాధించి మంచి ర్యాంకు పొందడంతో అవార్డులకు అర్హత పొందాయి. ఈ అవార్డుల ద్వారా చిప్పగిరి మండలానికి 1.5 crores, నదిగర మండలానికి ₹1 నీతి ఆయోగ్ అవార్డులు ప్రకటించడం జిల్లాకు గర్వకారణం. జిల్లాలో 1,10,900 మంది వ్యవసాయ కనెక్షన్ల సుమారు 800 కోట్ల సబ్సిడీతో రేటుతో ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటలు ఉచితమైన నాణ్యమైన విద్యుత్తును 334 ఫీట్లకు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. అలాగే ప్రజల పంపిణీ కింద 224 కోట్ల వ్యయంతో ఫీడర్ల నుంచి లైటింగ్ లోడ్ వేరు చేయటకు 33 kV ఫీడర్ల లక్ష్యం నివారణ తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల విభజన జరుగుతుంది. జగ్జీవన్ జ్యోతి పథకం కింద SC/ST గృహాల వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు, ఎయిర్ కటింగ్ సర్వీస్ కు చేతి కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు, ల్యాండ్రీస్ కు సొన్నకారులకు నెలకు 150 యూనిట్ల వరకు, MBC కంపెనీలకు 150 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుంది. జిల్లాలోని ఓడవకల్ మండలంలో కుమ్మరం తాండా వద్ద 1680 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది మార్చి నెలాఖరుకు విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. ఎప్పటి వద్ద 1500 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టు, చిప్పగిరి, ఆలహరి, ఆలూరు ప్రాంతాల్లో 600 మెగావాట్ల కెపాసిటీ పవన విద్యుత్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి జగ్జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లో భాగంగా 47 కోట్లతో 333 పనులు ప్రారంభించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో 1.8 కోట్ల రూపాయలతో 500 టాయిలెట్ నిర్మాణాలు, 1.10 కోట్లతో 634 అంగన్వాడీ కేంద్రాల్లో సాగునీరు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇందులో 286 టాయిలెట్ నిర్మాణాలు పూర్తి కాక 440 కేంద్రాలకు తాగునీరు సౌకర్యం కల్పించాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ODFS గ్రామాల్లో 5,204 వ్యక్తిగత వనరుల నిర్మాణంతో పాటు 14 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. అలాగే స్పెషల్ ప్రాజెక్టు కింద 12,421 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 191 హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి 6.97 కోట్ల నిధుల మంజూరు కొరకు కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించడం జరిగింది. నిధుల మంజూరైన వెంటనే పనులు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అంద్రినివా ప్రధాన కాలువకు 3,350 క్యూసెక్ల సామర్థ్యాన్ని విడుదల చేసి 40 TMCల నీటిని కోరి కరువు పీడిత ప్రాంతాలకు సతశామం చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం కాలువలో జరుగుతున్న నీటి పంపిణీ ఆగిన తర్వాత విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది. HNSS ద్వారా నిర్వహించడంలో భాగంగా జిల్లాలోని 39 చెరువులకు ఇప్పటి వరకు 33 చెరువులు నింపడం జరిగింది. ఫిబ్రవరి నెలాఖరుకు మిగిలిన 6 చెరువులకు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద జిల్లాలో నీటిపారుదల కాలువలు, ఎత్తుకుల పథకం నిర్వహణకు సంబంధించి 75 పనులు చేపట్టేందుకు 7.28 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు మొదలు పెట్టాం. సో అటవీ విస్తీర్ణం పెంపులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 65 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే 10 రాక్ఫిల్ డ్యామ్స్, 3,275 కాంటూర్ రేంజెస్, 6 చెక్ డ్యామ్స్, 18 మినీ పర్ఫరేషన్ ట్యాంక్ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది.
గత 2 ఏళ్లలో అటవీ జంతువుల వరకు ఈ నష్టానికి ప్రజలకు 2.1 లక్షల నష్టపరిహారం జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చెత్త నుండి సంపద తయారు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో 405 చెత్త నుండి సంపద తయారు కేంద్రాలు ఉండగా ఇందులో 306 పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మిగిలిన 79 షెడ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు బహిరంగ మరియు విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చేనేత సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మడూరు మండలం బనవాసు వద్ద 77.37 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ నిర్మాణం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ముద్రా పథకం కింద 101 మంది చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా 77 లక్షల రూపాయల రుణాలు అందించడం జరుగుతుంది. జిల్లాలో ఆదోని మండలం పెద్దతొమ్మలంలోని జైన దేవాలయం, ఆదోనిలోని రాంజర చెరువు, బనవాసి, కుక్కలి మండలం జీగరగుల్లో అశోక రాత్రి శాసనాలు, రాజందున్న ప్రాజెక్టు, హైవేలపై పర్యాటక ప్రదేశాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో రీసర్వే పూర్తయిన 254 గ్రామాల్లో సెప్టెంబర్ మాసంలో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి 18,000 దాకా అర్జీలు స్వీకరించడం జరిగింది. ఇందులో 13,000 అర్జీలు పరిష్కరించాం. మిగిలిన 4,095 అర్జీలు ప్రజలు పరిష్కరించిన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు జిల్లాలో రెవెన్యూ సదస్సు నిర్వహించాం. వీటిలో కూడా 7,494 అర్జీలు వచ్చాయి. ఇందులో 4,000 అర్జీలు పరిష్కరించాం. ఇంకా మిగతా 3,000 కూడా త్వరలో పరిష్కరిస్తాం. అదే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు కింద 25 మండలాల్లోని 25 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని రీసర్వేను ప్రారంభించడం జరుగుతుంది. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం అభిప్రాయాన్ని ఇస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 40 జాబ్ మేళాలు నిర్వహించి 878 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో స్కిల్ సెంటర్, స్కిల్ హబ్లు, స్కిల్ కాలేజీల ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సుల్లో 3,205 మందికి 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరో 727 మంది ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. నిరంతరం జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ మార్గనిర్దేశం చేస్తున్న రాష్ట్ర జనవరి శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిర్మల రామానాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఉత్పాదక శాఖల మంత్రివర్యులకి టీజీ భరత్ గారికి, అదేవిధంగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, నగర మేయర్ గారికి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా జడ్జి గారికి, శాంతి భద్రతల పరిష్కారాలకు కృషి చేస్తున్న డిఐజీ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులు, వారి సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థలకు, పాత్రికేయులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించడంలో జిల్లా యంత్రాంగాన్ని తోడ్పాటు మన కర్నూలు జిల్లాకు సుసంపన్నమైన జిల్లాగా అభివృద్ధిలోకి అగ్రగంగా తీర్చిదిద్దేందుకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ధన్యవాదాలు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుక సివిల్ పోలీస్ ప్లాటూన్ కమాండర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ట్రాఫిక్ పోలీస్ ప్లాటూన్ కమాండర్ అహ్మద్ హుసేన్ గారు, హోమ్ గార్డ్స్ ప్లాటూన్ కమాండర్ శ్రీ ఎస్ఎల్ కల్పన గారి నేతృత్వంలో బృందం ముందుకు సాగుతోంది. ఎన్సీసీ బాయ్స్ ప్లాటూన్ కమాండర్ అభిలాష్ నేతృత్వంలో ఈ టీం ముందుకు కొనసాగుతోంది. గైడ్స్ గర్ల్స్ ప్లాటూన్ కమాండర్ టి శాలిని నేతృత్వంలో గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. చివరిగా పోలీస్ బ్యాంక్ పార్టీ శ్రీ కృష్ణయ్య ఎస్ఐ గారి
కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో సేవలు అందించినటువంటి ఫాల్కన్ వాహనం మొదటి శకటంగా ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వేదిక ముందు నుండి కదిలి వెళ్తూ ఉన్నది. ఉపాధి హామీ పథకం 2024-25లో 3.29 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. జిల్లాకి ఎంతో గర్వకారణం. అర్హులందరికీ ఇంటి నిర్మాణం ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి పథకం. 2025 సంవత్సరం నుండి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన ముందు తెలియజేస్తూ ఉన్నది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు అనేక గృహాలను నిర్మించి ఇచ్చినటువంటి గృహ నిర్మాణ పథక శకటం మన ముందు నుంచి కదిలి వెళ్ళింది. వ్యవసాయ శాఖ శకటం మన ముందుకు వచ్చింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు అవసరమైన నూతన పరిజ్ఞానాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తూ ఉన్నది. పంటల సాగులో డ్రోన్ల వాడకాన్ని, ప్రకృతి వ్యవసాయ నిరంతరం ఆదాయం వచ్చే కామధేను కూరగాయ మోడల్ నమూనాను, వ్యవసాయంలో పశువుల అనుసంధానం చేసే దేశీ ఆవును సాగు చేసేందుకు సమర్థవంతంగా ఇది మన ముందుకు తీసుకొని వచ్చింది. రైతు ప్రగతి రథం. ఒకసారి గట్టిగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చిత్రపటాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాగలి పట్టినటువంటి చిత్రపటాన్ని, అలాగే వ్యవసాయ శాఖ చేపడుతున్నటువంటి వివిధ ప్రకృతి వ్యవసాయ సాగు విధానాన్ని, పంటలు పండినటువంటి అద్భుతమైన పచ్చదనపు దృశ్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేషంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ శాఖ శకటం తాను అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలను గురించి తెలియజేస్తూ మన ముందు నుంచి సాగుతూ ఉన్నది. చాలా అందంగా రమణీయంగా తీర్చిదిద్దినటువంటి వ్యవసాయ శాఖ శకటం వేదిక ముందు. ముళ్ళు వెంట శ్రమించేటటువంటి ఆరోగ్య శాఖ ఇది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేటటువంటి పథకం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, పేదలందరికీ ఆధునిక వైద్యం అందించేటటువంటి ఆ దృశ్యాలను మన ముందు నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నది. అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమాలను ఏ విధంగా చేపడుతుందో శకటంలో ప్రత్యక్షంగా దృశ్యమానంగా మన ముందు నుంచి కదలి వెళ్తోంది. అదిగో దాని వెనువెంటనే వచ్చింది 108. ఒక్క ఫోన్ కాల్ తో మన ఇంటి గుమ్మాల దగ్గరికి వచ్చి రోగులకు అత్యవసర సేవలు అందించేటటువంటి 108 వాహనానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. సమాజానికి ప్రాణదాతలు, వైద్య ఆరోగ్య శాఖ కార్యకర్తలు, వైద్యులు అందరూ కూడా, అలాగే 104 హెల్ప్ లైన్ మొబైల్ మెడికల్ క్లినిక్ లోనే 4 చక్రాల పైననే వాహనంలో వైద్యాన్ని అందించే అద్వితీయమైన సామాజిక సేవలు అందించేటటువంటి శకటం ఆరోగ్య కుటుంబ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 104. తల్లి 2 రైస్ కార్డు కలిగిన గ్యాస్ వినియోగదారులకు సంవత్సరానికి 3 సిలిండర్స్ పూర్తి ఉచితంగా అందజేస్తుంది. గ్యాస్ బుకింగ్ చేసుకున్న 2 రోజుల్లోపు డెలివరీ ఇవ్వబడుతుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల లోపున బిల్లు ధర మొత్తం 100% సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతోంది. పథకాన్ని దృశ్యమానంగా మన ముందు నుంచి ప్రదర్శిస్తూ వేదిక ముందు నుంచి కదలి వెళ్తూ ఉన్నది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రూపొందించిన శకటం బాలలందరినీ బడిలో చేర్పిస్తూ బాలలకు అత్యుత్తమమైనటువంటి మెరుగైన విద్యను అందించి ప్రతి ఒక్కరికి విద్యను అందించే అద్వితీయమైన మహత్తర పథకాలను కలిగినటువంటి శకటం సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ముందుకు కదలి వస్తోంది. సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ శకటం తెలియజేస్తున్న అంశాల్లో ప్రధానమైనది విద్యాశాఖలో బడి పిల్లలకు అవసరమయ్యే ప్రతి సౌకర్యాన్ని అనునిత్యం పరిశీలిస్తూ అందిస్తూ ఉన్నది. అదిగో శకటం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వర్చువల్ క్లాస్ రూమ్ దృశ్యాన్ని మన ముందు నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నది. గట్టిగా చప్పట్లు ప్రేక్షకులందరూ కూడా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ప్రాజెక్టు వ్యవస్థాపనకు కృషి చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ శకటం
రెవెన్యూ శాఖ తరఫున చేపడుతున్నటువంటి అద్వితీయమైన ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మన ముందు తీసుకొని వెళ్తూ ఉన్నది. ఆన్లైన్ అడంగల్స్, మాన్యువల్ అడంగల్స్, ఆర్ఎస్ఆర్, అలాగే ఆంధ్రప్రదేశ్ రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత కీలకంగా చేపట్టినటువంటి మన ముందు నుంచి కథలు వెళ్తుంది. ఎస్సీ ఎస్టీ భోజన ఖర్చులు, అట్లాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్ ఖర్చులు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఎస్డబ్ల్యూ హాస్టల్ భవనాలకు మరమ్మతులు, ఎస్సీ మరియు ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అందిస్తూ అదిగో ఆ వాహనంలో కదలి వెళ్తూ ఉన్నారు విద్యార్థులు. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో చదివే విద్యార్థులు స్వాతంత్ర సమర యోధుల వేషధారణలో నమస్కరిస్తూ వేదిక ముందు నుంచి కదలి వెళ్తూ ఉన్నారు. అటవీ శాఖకు సంబంధించిన శకటం మన ముందుకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అడవుల కోసం 1.38 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో కర్నూలు సిటీకి దగ్గరలో పుల్లయ్య పార్క్ రిజర్వ్ ఫారెస్ట్ నందు నగర వనం ఏర్పాటు చేసింది. అత్యంత రమణీయమైనటువంటి కర్నూలు సిటీ ఫారెస్ట్ రూపం శాఖ శకటం అదిగదిగో వస్తోంది. నిప్పు, నీరు, ప్రకృతి విపత్తు ఏదైనా అందరికంటే ముందు మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రాణాలకు తెగించి విపత్తులతో పోరాడతాము అనే హామీని అందిస్తూ ఉన్నటువంటి అగ్నిమాపక శకటం మన ముందు నుంచి కదిలి వెళ్తోంది. నివార్, గులాబ్ తుఫాన్లతో పోరాడి విజయమైన సేవలు అందించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా ప్రయోజన పథకాలను వివరిస్తూ మన ముందు నుంచి అనేక శకటాలు కదిలి వచ్చాయి. చివరిసారిగా వచ్చేస్తోంది సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి అనే సందేశాన్ని అందిస్తూ విద్యుత్ శాఖ శకటం. సమాజంలో 24 గంటలు మనకు అత్యవసరమైనటువంటి సేవ విద్యుత్ సేవలు. రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనే సందేశాన్ని అందిస్తూ భారతదేశానికి కొత్త రోజు అనే సందేశాన్ని అందిస్తూ విద్యుత్ శాఖ శకటం మన ముందు. సాంస్కృతిక ప్రదర్శనలో చివరి నృత్యం కరాటే నృత్యం, టైక్వాండో నృత్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ తర్వాత శ్రీలక్ష్మి స్కూల్ విద్యార్థులు శ్రీలక్ష్మి దయచేసి వేదిక దగ్గరికి రావడానికి బహుమతి గ్రహీతలు ధన్యవాదాలు. అనంతరం మైదానంలో నిశ్శబ్దం పాటించండి. ఓకే సార్. కేజీబీవీ కృష్ణగిరి కేజీబీవీ చేస్తారు. ఉద్యోగులు పైకి రావడానికి మీరందరూ దారి వదలాలి. ఒకవైపుగా ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ ఎడమ వైపుగా ఉండాలి. ఉద్యోగులు ప్రశంసా పత్రం అందుకోవడానికి కుడివైపు నుంచి రావాలి. దయచేసి స్కౌట్ మాస్టర్ గారు, ఇద్దరు విద్యార్థులు గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు శ్రీ డికే వెంకటేశ్వర గారు స్పెషల్ కలెక్టర్.
నేను ఇంట్లో తగ్గదు ఫోటో టైం బికే వెంకటేశ్వర్లు గారు, సిఎస్ రవీంద్రబాబు గారు, మున్సిపల్ కమిషనర్. సార్ ఓకే సార్. కిడారి సందీప్ గారు, ఆర్డీఓ కర్నూలు. కిడారి సందీప్ గారు. ఎస్ భరత్ నాయక్, ఆర్డీఓ పత్తికొండ. ఓకే సార్. ఎస్ భరత్ నాయక్, ఆర్డీఓ పత్తికొండ. శ్రీ బి సుధాకర్ రెడ్డి, ఏసీ ఎండోమెంట్స్. ఓకే సార్. సుధాకర్ అన్న డి సుధాకర్ రెడ్డి గారు, ఏసీ ఎండోమెంట్స్. శ్రీ నాగరాజు గారు, ఏడీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్. శ్రీ నాగరాజు గారు, ఏడీ హ్యాండ్లూమ్స్. శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు, డిడి అడల్ట్ ఎడ్యుకేషన్. సార్ ఓకే సార్. కె చంద్రశేఖర్ రెడ్డి గారు, డిడి అడల్ట్ ఎడ్యుకేషన్. ఎవరు లేరు మీరే. శ్రీమతి కె జయమ్మ గారు, డిడి ఐఎన్పిఆర్. కె జయమ్మ గారు, డిడి ఐఎన్పిఆర్. మేడం 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 ఇక్కడ. ఓకే మేడం. ఓకే మేడం. శ్రీ వి రవిచంద్ గారు, డిడి మైన్స్ అండ్ జియాలజీ. వి రవిచంద్ గారు. శ్రీ కె రమేష్ బాబు గారు, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఓకే ఆఫీసర్. సార్. రమేష్ బాబు గారు. శ్రీ ఎల్ ఆనంద్ రాజ్ కుమార్, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్. శ్రీ ఎస్ శామ్యుల్ పాల్ గారు, డిఈఓ ఎడ్యుకేషన్. శ్రీ ఎస్ ఓకే సార్. శామ్యుల్ పాల్ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఓకే సార్. శ్రీ ఎన్ ఆనంద్ రాజ్ కుమార్. ఒక పాయింట్ నాగసుధ, డిఎం సివిల్ సప్లైస్. శ్రీమతి నాగసుధ, డిఎం సివిల్ సప్లైస్. జి భాస్కర్, డిపిఓ పంచాయత్ రాజ్. ఎస్ శాంతా కుమారి, డిటిసి ట్రాన్స్పోర్ట్. సార్ ఓకే సార్. ఓకే సార్. శాంతా కుమారి, డిటిసి ట్రాన్స్పోర్ట్. కె తులసి దేవి, డిటిడబ్ల్యూఓ. సార్ ఓకే సార్. సార్ ఓకే మేడం. తులసి దేవి, డిటిడబ్ల్యూఓ. గన్మెన్ సార్. సార్ చూడమని చెప్పి ఇక్కడ సైడ్ ఫోటో సైడ్ చూడమని చెప్పు. డాక్టర్ నాగప్రసాద్, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్. మేడం ఓకే మేడం. ఓకే సార్. ఓకే సార్. డాక్టర్ నాగప్రసాద్, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్. శ్రీమతి బి అనుపమ, డిపిఎం. ఓకే సార్. అనుపమ గారు, డిపిఎం. శ్రీ ఎం లక్ష్మీనారాయణ, ఈఈ, ఏపీఈ, డబ్ల్యూడిఐసి. ఓకే సార్. రైట్. లక్ష్మీనారాయణ, ఈఈ. లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ వి కిషోర్ రెడ్డి, టివి కిషోర్ రెడ్డి, ఈఈ, పిసిబి. కిషోర్ రెడ్డి. పి శ్యామల, ఐఎఫ్ఎస్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. కిషోర్ రెడ్డి అయిపోయినా లక్ష్మీనారాయణ, సార్. ఓకే సార్. ఈఈ, ఏపీఈ, డబ్ల్యూడిఐసి. పి శ్యామల గారు, ఐఎఫ్ఎస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్. వెంకటరామయ్య, పీడీ, డిడబ్ల్యూఎంఏ. శ్రీ పి వెంకటరామయ్య గారు, పీడీ, డిడబ్ల్యూఎంఏ. నువ్వు పిలిచాలా? పిలుచు. ఏ వెంకట సురేష్ బాబు, ఎస్సీ హెచ్ఎన్ఎస్ఎస్. ఓకే సార్. వెంకట సురేష్ బాబు, ఎస్సీ హెచ్ఎన్ఎస్ఎస్. వి రామచంద్రారెడ్డి, ఎస్సీపీఆర్. రామచంద్రారెడ్డి, ఎస్సీపీఆర్. పి మహేశ్వర్ రెడ్డి, ఎస్సీ ఆర్ఎన్బి. ఓకే సార్. డాక్టర్ ఐ శ్రీదేవి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఓకే సార్. పి మహేశ్వర్ రెడ్డి, ఎస్సీ ఆర్ఎన్బి. డాక్టర్ ఐ శ్రీదేవి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ రెసిడెన్షియల్ స్కూల్స్. డాక్టర్ కె వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్ కర్నూలు. డాక్టర్ ఎల్ భాస్కర్,
టీబీ కంట్రోల్ ఆఫీసర్. ఓకే సార్. కె రత్న ఋతు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. కె రత్న ఋతు. ఆర్ మాధవి డిసిహెచ్ఎస్. ఆర్ మాధవి డిసిహెచ్ఎస్. భూపతిరావు డిఎస్డిఓ. బి భూపతిరావు డిఎస్డిఓ. జి భారతి సిపిఓ కర్నూల్. జి భారతి సిపిఓ కర్నూల్. నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. ఓకే సార్. ఐ సార్ ఇవ్వమంటున్నారా కదులుతుంది కదా మన ముందర. కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. విజయశ్రీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. వేణుగోపాల్ సూపరింటెండెంట్ ల్యాండ్ మ్యాటర్స్ సెక్షన్ వేణుగోపాల్. పి రాజేశ్వరి సూపరింటెండెంట్ మ్యాజిస్టీరియల్ సెక్షన్. ఏ వెంకటేశ్వర సూపరింటెండెంట్ ల్యాండ్ రెవెన్యూ అండ్ రిలీఫ్ ప్రోటోకాల్ అండ్ ఎలక్షన్స్. మేడం మేడం కొద్దిగా మేడం మేడం. ఎస్ జలాలుద్దీన్ డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. సార్ వాళ్ళ వెనకాల బ్యాగ్ జరపండి సార్ వాళ్ళు. ఎస్ జలాలుద్దీన్. కె రాజా రవీంద్రరావు డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. జీకే సుధీంద్ర ఫణికుమార్ డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. ఎం సతీష్ డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. ఎం మనోహర్ రావు సీనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. ఎం పెద్దలక్ష్మణ సీనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. బి తిరుమల నాయుడు రికార్డ్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. బి కుమార్ నాథ్ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. విజయ్ భాస్కర్ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. టి ధనంజయ ఆఫీస్ సబార్డినేటర్ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్. ఓకే సార్. షేక్ ఫారూక్ బాషా ఆఫీస్ సబార్డినేట్ ఎలక్షన్ సెల్ కర్నూల్. నెక్స్ట్ క్యాంప్ ఆఫీసర్స్ పేషీస్ అండ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కర్నూల్. ఎం ప్రీతం సిసి2 కలెక్టర్. ప్రీతం సార్. సార్ సార్ ఎం ప్రీతం సిసి2 కలెక్టర్. ఎస్ శాలి. జే బాబు ప్రసాద్ ఎస్డిపిఓ కర్నూల్. జే బాబు ప్రసాద్. ఎం ఉపేంద్ర కుమార్ ఎస్డిపిఓ ఎమ్మిగలూరు. బి వెంకటరామయ్య ఎస్డిపిఓ పత్తికొండ. బి వెంకటరామయ్య గారు ఎస్డిపిఓ పత్తికొండ. టి కేశవరెడ్డి. బి గుణశేఖర్ బాబు ఐఓపి డిసిఆర్బి. జీవి నాగరాజరావు ఐఓపి కర్నూలు 2 టౌన్ యూపీఎస్. ఎన్ నాగరాజరావు ఐఓపి కర్నూలు 2 టౌన్ యూపీఎస్. ఓకే సార్. తర్వాత ఎన్ ఎన్ చంద్రబాబు నాయుడు సిఐ కర్నూలు రూరల్ సర్కిల్. తర్వాత కె శ్రీరామ్ ఐఓపి ఆదోని 1 టౌన్ పిఎస్. శ్రీరామ్ కె శ్రీరామ్. ఎస్ జావీద్ ఆర్ఐ డిఏఆర్ కర్నూలు. తిక్కస్వామి ఐఓపి డిఐజీ కర్నూలు. జావేద్ ఆర్ఐ డిఆర్ కర్నూలు. తిక్కస్వామి ఐఓపి డిఐజీ కర్నూలు. తేజో కుమార్ జూనియర్ అసిస్టెంట్ డిపిఓ కర్నూలు. అనోజ్ఞ సాకేత్ సిసిటి ఎస్పీ కర్నూలు. అనోజ్ఞ సాకేత్ సిసిటి ఎస్పీ కర్నూలు.
ఓకే సార్ ఓకే సార్ పి చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ కర్నూలు 4 టౌన్ యూపీఎస్. నువ్వు నాకు తల కట్టబడి నేను ఏంది ఓకే సార్ అనోగ్య సాకేత్. పి చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ కర్నూలు 4 టౌన్ యూపీఎస్. మళ్ళీ ఇంకా పువ్వు వచ్చింది. కె శ్రీనివాసులు ఎస్ఐ ఎమ్మిగనూరు రూరల్ పిఎస్. ఓకే సార్ జి అశోక్ ఎస్ఐ వెల్దుర్తి పిఎస్. ఎన్సి మల్లికార్జున ఎస్ఐ డిఎస్బి కర్నూల్. పి రామ్ మహేశ్వర్ రెడ్డి ఆర్ఎస్ఐ డిఏఆర్ కర్నూల్. ఎల్ఎస్ఏ ఏఎస్ఐ ఎస్డిపిఓ ఆఫీస్ ఎమ్మిగనూరు. ఫోన్ చేయమంటారు సార్. వై జాన్సన్ బాబు ఏఎస్ఐ డిఎస్బి కర్నూల్. ఓకే సార్. పిబి పురుషోత్తం ఏఆర్ఎస్ఐ 318 డాగ్ స్క్వాడ్ కర్నూల్. ఓకే సార్. విఎస్ గోపకుమార్ ఏఆర్ఎస్ఐ డిఆర్ కర్నూల్. ఓకే సార్. పి శ్రీనివాసులు ఏఎస్ఐ కమ్యూనికేషన్. సయ్యద్ జీలాని డిసిఆర్బి కర్నూల్. ఓకే సార్. ఎంకే నాగబ్రహ్మం డిసిఆర్బి కర్నూల్. ఎస్ మహబూబ్ బాషా అసిస్టెంట్ కమాండర్. సార్ సార్. వి దేవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఓకే సార్. జె మాధవి అసిస్టెంట్ అడ్మిన్ ఆఫీసర్. ఎం వాసుదేవ్ ఆఫీస్ సూపరింట్. ఓకే సార్. జి శాంతా కుమారి ఆఫీస్ సూపరింట్. టి నాగేంద్ర బాబు జూనియర్ అసిస్టెంట్. డి సురేష్ కుమార్ జూనియర్ అసిస్టెంట్. అలా గన్మాన్ సార్ అడ్డం పెట్టిస్తున్నాం ఫ్రేమ్ లోను మొత్తం అడ్డం పెట్టి. ఓకే సార్. ఓకే సార్. అసిస్టెంట్ డి మణికంఠ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. సార్ ఇటు చూడండి సార్, ఇటు చూడండి. బివి కృష్ణారెడ్డి ఎస్సీ 2621 డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్. ఓకే సార్. జి ఓకే సార్. డి స్వప్న బిఏఏ JR2 నాగలాపురం. బి స్వప్న బిఏఏ గ్రేడ్ 2 నాగలాపురం ఆగని. బి స్వప్న. ఎస్ అబ్దుల్ షఫీ బిఏఏ జూనియర్ 2 ఈతాండ్రపాడు. ఓకే సార్. వి నారాయణ మెసెంజర్ ఏడీఏ కర్నూల్. నెక్స్ట్ ఏపీఎస్పీడీసీఎల్. ఓకే సార్. టి వీరేష్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్ కొసిగి. ఎస్ కేశవయ్య లైన్ ఇన్స్పెక్టర్ బి రోడ్ సెక్షన్ కర్నూల్. ఎం పురుషోత్తం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ ఆదోని. అగ్రికల్చర్ మార్కెటింగ్ బి శాంతకుమార్ అసిస్టెంట్ సెక్రటరీ ఏఎంసీ ఆదోని. ఆర్ జయలక్ష్మి సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఏఎంసీ కర్నూల్.
కొంచెం ఫ్రెష్ వాటర్ పాండ్స్ కొంచెం అర్జెంటుగా ప్రాస్పెక్టివ్ వచ్చి ఎట్లా వచ్చేసి లైన్లో వచ్చేసి అట్లా పైకి మీరు ఆడవితే ఎట్లా వస్తుంది రకనా అన్నా నువ్వు ఫోన్ చేయాలంటే ఫోన్ చేయి కింద వాటర్ బాటిల్ ఉన్నదా వాటర్ బాటిల్ చికెన్ తీసుకునే తీసుకోవద్దు హుసేన్ సార్కి ఇంకొక మంచి వచ్చేసి సరే సార్ స్ట్రాంగ్ ఫౌండేషన్ లే చేయడానికి దొరికిన ఒక ఫోటో పెట్టాలండి మేము ఈ ఫోటో వచ్చాను థ్యాంక్ యూ అమ్మా
ఎవరమ్మా మాటి కట్ట SC/ST విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పక్కది అని కాంగా వేయాలని ఆయన పర్లేదు ఆయన కవర్ చేయకూడదు కవర్ చేయకూడదు మేజర్ ఉన్నప్పుడు కిరణ్ కాకుండా హైదరాబాద్ చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది జరుగుతా సర్టిఫికేషన్ తీసుకున్నారమ్మా సేమ్ టైం సెల్లర్ పాయింట్ అని చెప్పేసి మనం ఆన్లైన్లో పెట్టాం అది ఓకే ఓఎన్డీసీ అని ఆన్లైన్లో ఇవన్నీ పెట్టారండి అట్లే వచ్చి బయట పెట్టారా ఓటు పైన కొన్ని పెట్టుకున్నారా మీరు ఎక్కువ బయట ప్రొజెక్ట్ చేస్తే మనం లోపల అమ్ముకున్న విషయాలు బెటర్ అమ్మా మీరు వన్ డే ఐడెంటిఫై చేసి అంతలా ఫ్రీక్వెంట్ అప్పుడు మనం ఇప్పుడు జిల్లాలో చాలా వరకు ప్రొడక్ట్స్ చేస్తున్నారు చాలా మంది పెట్టేదేదా నాకు ఇచ్చిన వల్ల పెట్టాలి కెమెరా చెప్పు దీపావళి అట్లా కంప్లైంట్ కెమెరా కంప్లైంట్ ఇస్తారా లాస్ట్ టైం చూపిస్తారు కదా చూపించాను సార్ మేము శ్రీశైలానికి పత్రిక పెట్టాము ట్రాన్స్ పెడుతున్నాము 5 సంవత్సరాల కానీ మనకి వాళ్ళు లెటర్ పెట్టండి అమ్మా ఇస్తారన్న నమ్మకంతో చాలా ఒక లెటర్ ఇవ్వండి అమ్మా నేను మాకు యువత మాట్లాడుతాను అమౌంట్ ఎవరు చేస్తారు ఇంకా అమ్మాయి కొట్టిందా జోన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చాం అమ్మాయికి అమౌంట్ వస్తుంది 1 లాక్ తీసుకోండి భాష అలా దేవంతన ముందే చేస్తారు సార్ హ్యాంగింగ్స్ డోర్ కర్టన్స్ లాగా డోర్ పటాల్సి వాటి హ్యాండ్ మేడ్ వీళ్ళకి మంత్లీ వీళ్ళకి మర్చిపోయాం మేడం చాలా
ఈరోజు చికెన్ మటన్ ఇది మటన్ చికెన్ గోదావరి వచ్చింది కదా గుంటూరు వచ్చిన మేడం పిడి మేడం మేడం అన్నా ఓకే అట్లా ఎన్ని కోరమంటావునా 200 కావాలంటే తిను న్యూస్ పేపర్ కింద చూపించండి ముందుకు వచ్చేసి మేడం 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 ఇక్కడ చూడండి ఓకే సార్ ముందుకు చాలా తిన్నాను మీకు సారీ ఉద్యోగాల్లో వాడు తీసుకునే ఫోటోలు ఫ్రేమ్ లేదు ఇక్కడ నుంచి తీసుకోవాలి బ్లేడ్ ఫిక్స్ 06 మన జిల్లా ఫేమస్ పోర్టబుల్ చేయలేం కదా అందుకని కూడా వాటిలో తర్వాతనే ఇవ్వండి ఇస్తాను అలా 50 అన్ని మిల్లెట్స్ తెలుగుచ్చాను పాప ఇప్పుడు మీకు అడ్డం పెట్టదు సుధా టేస్ట్ అక్కడికి వచ్చేది కదా అట్లా చేసుకోవచ్చు చేసుకోవాలి వేరే వాళ్ళు వాడాలి దీంట్లో ఏముంది దాన్ని ఏమేమి చెప్పాలి మీరు మీకు తెలియాలి ఈ పిండిలో ఇవన్నీ ఉంటాయి ప్రోటీన్ కాల్షియం దీన్ని ఏమేమి చేసుకోవచ్చు కదా మీరు ఇవన్నీ చేసుకోండి పడేస్తావా పోలీసు ఉన్నారు ఇక్కడ పోలీసు ఉన్నారు జాగ్రత్త డెమాన్స్ట్రేటింగ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి పెట్టుకోవాలి నర్సా డాక్టరా నర్సు తెచ్చుకొని పెట్టుకున్నారు పడేసినప్పుడు చేసి కావాలా పాప ఎవరు ఎక్కడ వేసుకుని ఒకసారి పిల్లలు హోమా అదే లాస్ట్ టైం నా ప్రోగ్రామ్కి వచ్చాను మన ప్రోగ్రామ్ వెళ్ళింది బాగా చూసుకుంటారా చేస్తున్నారా ఇప్పుడు చేస్తే ఇట్లా జైలుకి వెళ్తారు కొంచెం జరగరా మీరు ఇట్లా రండి చెప్పండి చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు చెప్పండి ఆపండి జరిగినట్టయితే
అబ్బాయి తల్లిదండ్రులకి అమ్మాయి తల్లిదండ్రులకి 2 సంవత్సరాలు జైలు, 1 లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుంది. వీడియో తీసే వాళ్ళు కూడా చూపించే వాళ్ళకు కూడా How you identify the collector microphone? మీరు ఎలా కనుక్కుంటారు? ఇది పబ్లిక్ తెలియదు, మనకి తెలుసు. పబ్లిక్ తెలిస్తే ఆటోమేటిక్గా పడుకుంటుంది. అర్థమైందా? హౌ యూ డూ దట్? ఎలా తెలుస్తున్నట్టున్నా శనగలు ఈ కలర్లో ఉంటాయి, శనగలు ఈ కలర్లో ఉంటాయి. మీరు బజ్జీలు ఎప్పుడైనా తిన్నారా? బజ్జీలు తిన్నారు కదా, బజ్జీలు ఈ కలర్లో ఉంటుందా? ఎల్లోలో ఈ కలర్లో ఉంటుందా? రెడ్ కలర్లో ఎక్కువ కాలితే అర్థమైందా? అది కాదు. ఇప్పుడు నువ్వు ఇసుపోతే వెళ్ళేటప్పుడు అలాంటి జరిగిందని ఎలా కనుక్కోవాలి? కలర్ ఇది వన్ థింగ్, కలర్తో పక్కాగా చెప్పలేదు. ఇంకే ఉన్నాయి కదా. ఇప్పుడు రెడ్ కలర్లో అయిందంటే ఇది ఇండికేషన్ స్మెల్ ఎలాగో ఉంది. వీటికి ఎలా చెప్తారు? ఇది మెయిన్ థింగ్. అది చెప్తే అవన్నీ అది ఉందనుకుని అవన్నీ ఎవరు కొండరు అంటే తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఆయిల్స్, ఎస్పెషల్ ఆయిల్స్, మిగతావన్నీ సరే. ఆయిల్స్, ఎస్పెషల్ ఆయిల్స్. హౌ యూ ఐడెంటిఫై ఆయిల్స్? కొన్ని అడుగులు చేస్తున్నా. I think మీరు అలర్ట్ అయినటువంటి అనుకోని సైన్స్ ప్రిపేర్ చేయండి. వాటర్లో వేయండి. దూరంగా ఒకటి టెస్టింగ్ అంటే వాటర్ కానీ కలిపినప్పుడు లేదా ఉడికిచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి తర్వాత నెక్స్ట్ టైం అయినా వాడు. ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తారు కదా, కెమికల్స్ అని వీళ్ళు ఉండవు. ఫిజికల్గా ల్యాబ్ లేకపోతే తెలియదు మీకు. ఇప్పుడు ల్యాబ్ ఒకటి అది మాత్రం చెప్పాము. చార్ట్ ప్రిపేర్ చేయండి, మనం పెట్టచ్చు. నేను పంపించాను. మనం కేసులు పెట్టినాం కదా. కొత్త వస్తున్నాయా? ఫైబర్ సార్, ఫైబర్ దీని నెట్ వెయిట్ గ్యాస్ 10 kg సార్. దాంట్లో ఎంత ఉంది? 14 ఉండేది కదా, మరి 16 అయిందా? ఇది లేదు సార్, అందులో 14.2 kg నెట్ వెయిట్ ఉంటుంది. గ్రాస్ వెయిట్ ఎంత? వాట్ ఇస్ దిస్ వెయిట్? 16 16 టోటల్ మొత్తం యూనిట్ కాస్ట్, గ్యాస్ కాదు. దాంట్లో ఉంది గ్యాస్ ఉంటుందా? ఇలా గ్యాస్ రెండు ఉంటాయి. రెండు కదా, ఎంత ఉన్నది? 30 kgs. 29 kg సార్. It is very light now. Very light sir. Safe. ఏదంటే కాల్సింది 6 kg. Empty better. Empty sir. empty. Not allowed. Security. అన్నీ తీసేసి డిజిటల్ పెట్టించమని చెప్పి షాపుల్లో తెలియదు. ఇక్కడ మార్కెట్ రేట్ కాదు, అన్ని చోట్ల షాపుల్లో డిజిటల్ పెట్టి పెట్టమని ఒకసారి అందరూ పంపించి చేయించాము. ఎప్పుడు 22 ఎప్పుడు చేసాం. గుర్తులేదు చేయలేదు. తీసినాడు మీకు తెలియకుండా మీ దగ్గర తీసేసినాడు. మీ దగ్గర లేదు. షాపులో
దీంట్లో తెలియజే స్కోప్ ఫర్ మ్యానిపులేషన్ మొత్తం అదే రెండు ఎందుకు ఈక్వల్గా ఉండవు ఇది రాదు అడ్జస్ట్ చీటింగ్ చేయడానికి మీరే ఆప్షన్ ఇచ్చారు కరెక్ట్ సార్ అవేర్నెస్ కి చెప్పడానికి అలా కాదు ఇప్పుడు దీని కింద ఎలా తెలుస్తుంది తెలియదు మన నీకు తెలుస్తుంది తెలియదు అడ్జస్ట్మెంట్ ఉందని నీకు తెలుసు అంగడి అతనికి తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు కూరగాయలకు వచ్చారు ఏసీటీ గారు వచ్చారు అనుకోండి ఇది ఇలా ఉంది అంటే ఏంటి డిఫాల్ట్గా ఇటు పక్కకు ఎక్కువ ఉంది ఇటు పక్క అడ్జస్ట్ చేయడానికి ఇంకా వాడికి ఎక్కడ ఎక్కువ ఉంటే లాభం అంగన్వాడికి ఎక్కడ ఈ వెయిట్ తక్కువ ఉండాలి వాడికి కదా కాబట్టి ఇటు పక్క పెట్టారు షాప్కి వెళ్ళినా ఏదో ఒకటి చేసి పెట్టింటారు ఒక డెమో చేయండి మీరు పోగానే ఫస్ట్ తక్కడే విధంగా ఉండాలి రాసే విధంగా ఉండాలి ఇప్పుడు చూడండి అయిపోయిందా అటువంటి సేమ్ ఇది పెడితే రెండు ఈక్వల్ కావాలి అంతే కదా మన ఈక్వల్ అయిందా డెమో పెట్టండి చెప్పండి చిన్న వీడియో చేయమ్మా అంత వాట్సాప్ విల్ ట్రై సంథింగ్ సాధిపోయిందంటే ముందుకు వచ్చాడు దాని మీద పెట్టి డిజిటల్ దాని మీద పెట్టి జీరో చేసి కింద హోల్ ఎక్కువ వేసేసి మనమైతే ఇది చిన్న చిన్న కానీ కట్టెలు ఉంటాయి వాటిలో ఎక్కువ ఇది వచ్చేసి రైతు దగ్గర మీరు ఒక చిన్న వీడియో చేయండి ఏవైతే ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో చిన్నది వెళ్ళినప్పుడు ఏం చేయాలి దాని విధంగా ఉందలా చూసుకోవాలి రాయిలో ఏ విధంగా ఉందో చూసుకోవాలి సో అది చిన్న వీడియో చేస్తారు మీకు గోకులం చెప్పులో పడిపోతాయి థర్డ్ ప్లేస్ ఆప్షన్ థర్డ్లో ఉన్నారు చాలా వెళ్ళాలి ఇంకోటి సర్ప్రైజింగ్ ఏంటంటే అడిషనల్ 3 కోట్లు వస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు 3 కోట్లు మళ్ళీ డివైడ్ అవుతుంది ఇంకా నిన్న మన క్వశ్చన్ అడిగారు ఎవరు మన మేడం ముందు మేడం మేడం అవతలకి కొంచెం బాగున్నావు అన్న అందుకే బాగున్నావు అంటే స్టార్ట్ అయ్యాక 20 తారీఖు స్టార్ట్ అయ్యింది లేటెస్ట్ మొబైల్ చిన్న వచ్చాయా చిన్న వచ్చింది డోర్ టు డోర్ తీసుకెళ్తాం లేటెస్ట్ ఎన్ని నిమిషాలకు వస్తుంది దీంట్లో అంటే మనకి ఇప్పుడు 300 దాకా బాగా కనపడాలి 6 సాచెస్ ఉన్నాయండి ఇప్పుడు మాది మీరు
అదర్ బ్రీడ్స్ ఎలా చేస్తారు, ఆ స్కీమ్ ఎలా చూసుకోవడం, లోకల్ పెట్టాలి గెట్ అవుట్ సైడ్ నుంచి ఎలా తీసుకురావాలి ఈ స్కీమ్ మీకు ఏమైనా చెప్పారు డిపార్ట్మెంట్ వచ్చి నాకు ఏం లేదు స్కీమ్ కరెక్టే అది స్కీమ్ వచ్చిందా ఎంతమందికి ఇస్తున్నారు ఇంకా రాలేదు చెప్పండి సార్ చెప్పండి ఓన్లీ ఏమేమి వస్తుందో మరి ఎందుకంటే ఎక్కువ పెడితే కాల్షియం డెఫిషియన్సీ అట్లా కొన్ని డిసీజెస్ తర్వాత రికవరీ కూడా మనం డయాగ్నోసిస్ ఇమీడియట్గా సప్లిమెంట్ ఇస్తే రికవరీ అవుతుంది. దీంట్లో మేము ఐడెంటిఫైయింగ్ డాగ్స్ క్యాన్సర్స్ కూడా మనం ఆర్టికల్స్ పబ్లిక్ ఏమైనా ఉన్నాయా పట్టుకుంటే ఆడపిల్లను లేదు కదా ఆ డాగ్ కూడా పెట్టింది పోలీస్ డాగ్ అది మేడం గారు మీరు వెళ్ళండి మేడం. మేడం మీరు కూడా బాగుంటుందా మీకు విజయవాడ లాస్ట్ టైం చూసాను నేర్పించారా వీళ్ళు ఎలా నడపాలో? బ్రేక్ ఎక్కడ ఉంది? వేస్తే బ్రేక్ అవుతుంది. ఇంత గట్టిగా ఉంది. ఇది లూజ్ అవుతుందా? ఆయిల్ వేయాలి కదా, ఆయిలింగ్ చేసి ఇస్తారా? కాగడుతుంది. పడకపోతే ఇబ్బంది అవుతుంది కదా సార్. ఒక ఫోటో సార్. అమ్మా सर ओके सर दानी दिन की तेड़ा घंटा ना ये साइकिल चला ले तो रोड पर फिर से चल जाते हैं। ये साइकिल है तो साइकिल से चले आते घर में ये व्हीलचेयर साइकिल बाहर जाते ఒకటే వచ్చింది ये की चाहे सर फिलहाल एक है अलीम को जाना है और कहाँ से आ रहे हैं ये हमारे అలా మీరు ఆడ మీరు చేయలేరు డ్యూటీ తర్వాత మళ్ళీ ఇస్తారు ప్రస్తుతానికి తీసుకోండి తక్కువ వస్తున్నాయి వచ్చినప్పుడు ఇస్తాను వీళ్ళందరికీ మేడం स्पीकर होता था ఇది వాడడం వస్తుందా మీకు సార్ సార్ మేడం 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 సార్ సార్ కోఆర్డినేట్ చేసుకోండి ఇదే డిపార్ట్మెంట్ మెయిన్ ఈజీ అవుతుంది అది ఏమా అన్ని అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేసినాం సార్ అక్కడ రెస్పాన్స్ ఇది మీరు ఎంపీడీతో కోఆర్డినేట్ చేసుకోవాలి డిపార్ట్మెంట్లో సార్ మేము మొత్తం మీ లిస్టు బయట టెన్షన్ కూడా వచ్చాయి ముందుకు వచ్చేసి కూర్చోండి మీరు జరగండి ఓకే సార్
లోన్ స్టార్ట్ లేదు 29 28 ఓపెన్ అవుతుంది. అప్పుడు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో ఏపీ ఓపెన్ వెబ్సైట్లో వెబ్సైట్ ఓపెన్ 28 ఇస్తాం. అందరికి చెప్పండి మరి. అదే పెట్టాను సార్. లెటర్స్ 5 lakhs సార్. ల్యాబ్ వైజ్ తెలుసుకోలేనా? ముందుకు రాడా ముందుకు వచ్చేసి సార్ దాని మీరు మెప్పమాల కూడా ఉన్నారా? నెక్స్ట్ మేడం ఉన్నారా? మేము బాబు చూద్దామా? మేడం 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 మీరు ఉన్నారు మేడం మేడం అమ్మా అయిపోయింది. మీరు ఒక్కరే ఓకే మేడం. చిన్న బిజినెస్ మీ బిజినెస్ నేను తెలుసుకోవాలా కాదే ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేసి అర్థమైంది కదా నేర్పించాలి. కాంటాక్ట్ ఎవరైతే మీరు కాకుండా ఇంకా వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఇది తయారు చేయడం కదమ్మా. ఇది మార్కెటింగ్ ఎక్కడ మీకు చూపిస్తున్నారు చూస్తున్నారమ్మా. మీకు వస్తున్నాయా? మీరు మీతో పాటు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ. వీళ్ళు ఒక్కరు బాగా చేస్తున్నారమ్మా. నేను చెప్పేదంటే వీళ్ళు ఒక మోడల్ లాగా దీంట్లో అందరికీ ట్రైనింగ్ చూపిస్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, మార్కెటింగ్ ఎక్కడుంది, ఇంకా వాళ్ళు కాకుండా మార్కెటింగ్ ఎలా పెంచొచ్చు, వేరే వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు వీళ్ళలాగా తయారు కావాలి. ఒక మోడల్ వీళ్ళంతా ఎగ్జాంపుల్గా వర్క్ చేస్తారు. వాళ్ళ ఫైల్ చేస్తారు. అడుగడగా ఇంకో చోట ఎక్కడైనా ఇటువంటి అవకాశం పంపిస్తారు కదా. దాన్ని పెట్టుకున్నారు. 100 రూపాయలు అమ్మితే 500 గ్రామ్స్ కూడా అమ్ముతారు. రోజు ప్యాకెట్ ఇయర్లో మీరు మీరు అడగ బట్టు ఉంటాడు అక్కడ ఆ బట్టలు నిలబడి అడ్డం నిలబడి మదన్న ఈ మంత్లో ఇది ఫండ్ మొబిలైజేషన్ డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సైడ్ నుంచి మనం ఫండ్స్ మొబిలైజ్ చేస్తాం. ఓకే టీచర్ గారితో అప్పుడు స్టేట్ చూసాను. మీరు ఏం చేస్తారంటే ఇది అంతే ఈచ్ మంత్ మీరు ఏం చేస్తారు కొన్ని యాక్సిడెంట్ జరుగుతాం. తెల్లగా మిగతా యాక్సిడెంట్ మేడం సైడ్కి ఉన్నది సార్ సార్ ఓకే సార్. ఇక్కడ మేడం దగ్గర రండి సార్. మేడం ఓకే మేడం. సార్ 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 మీరు కొంచెం వెనక్కి రండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. తర్వాత మనం వాము అశ్వగంధం చేస్తారు. మన దేనికి చేస్తారు అది మెడికల్ ఆయుర్వేదం. ఇది వాము సార్. నేను చెప్తాను. మీరేమంటారు? క్వాలిటీ మీరేమంటారు? ఇక్కడ బుడ్డలు అంటారు. డిఫరెంట్ టేస్ట్ ఎన్నిటి స్టేజ్ ఆ స్టేజ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది.
ఇట్లా మనకు మీకు ఎంత వస్తుంది సబ్సిడీ సార్ కొంచెం వెనక్కి రండి సార్ ప్లీజ్ సార్. ఓకే సార్. ఇది వచ్చేసరికి 10 మందికి సార్. నందవరం సార్ కొంచెం పక్క సార్. సార్ నిలవండి త్వరగా. ఓకే రెడీ సార్. సార్ ఓకే.